మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఈరోజు రెండో విడత రైతు భరోసా వేళ ముఖ్యమంత్రి గారు కడప జిల్లా కమలాపురంలో ఈ కార్యక్రమాన్ని 7 గంటలకి మరి ప్రారంభిస్తారనేసి ఈ కార్యక్రమం ఇక్కడ మనం జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత మనం దీంట్లో ఆన్లైన్లో చూపించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే రైతు మా బోధగల సంబంధం అందులో చేయడం ఇది వచ్చారా అవ్వలేదు. మరి ముఖ్యంగా రైతు దేశానికి వెనుముక. రైతు పండిస్తేనే మనకి ఆహారం దొరుకుతుంది. ఆ ఉద్దేశంతో ఎన్ని అనుకున్నా కూటమి ప్రభుత్వం వచ్చాక ముందు కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా రైతుకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగేది. మరి ఈరోజు వ్యవసాయ పెట్టుబడులు, రైతుకి వ్యవసాయ పెట్టుబడి పెడితే కొంతలో కొంత తనకి అవసరాలు కలిసి వ్యవసాయం పండిస్తాడనేసి మరి గతంలో ఆగస్టు 2వ తేదీన 2025లో తొలి విడత, ఇప్పుడు మళ్ళా 2వ విడత కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రకంగా చూసినట్టయితే మరి ఒక తొలి విడతలోనే 46,85,838 మంది రైతుల ఖాతాల్లో 3,174.43 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తోడుకు అమౌంట్ రైతులకు జమ చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా మరి ఇవాళ చూసినట్టయితే 46,85,838 మంది రైతుల ఖాతాల్లో 3,135.1 కోటి రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయడం జరుగుతుంది. అంటే ఇంతమందికి రైతులకు లబ్ధి చేకూరుతుంది. అంటే రైతుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. అదే కాకుండా మనం చూసినట్టయితే గత 2014-19 కాలంలో మరి ఒక హార్టికల్చర్ చూసుకున్నా మనకి సబ్సిడీతోటి మొక్కలు పంపిణీ చేసి మొక్క పెంచే వరకు కూడా ప్రభుత్వం మనకి సదుపాయం చేసేది రైతుకి. అటువంటి కార్యక్రమాలు మనం 2014-19లో చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆలోచించి రైతుకి అన్ని విధాలు ఆదుకోవాలనేసి ఇప్పుడు మళ్ళా 2014-19లో రైతుకి అగ్రికల్చర్ బెనిఫిట్ కూడా సబ్సిడీ ఇవ్వడం జరిగేది. ట్రాక్టర్ కూడా ఇచ్చారు 2014-19లో. చాలామంది రైతులు కూడా తీసుకున్నారు. అప్పుడు బెనిఫిట్ కూడా ఇచ్చారు. మళ్ళీ అదే ఇప్పుడు మళ్ళీ రైతుకి అందించే కార్యక్రమం జరుగుతుంది. మరి చూసినట్టయితే మరి ఉద్యాన రైతులకి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు కూడా సబ్సిడీతోటి ఉద్యాన పంటలు వేసుకోవడానికి కూడా వీళ్ళ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వీళ్ళ పక్క చూసినట్టయితే పోలవరం ప్రాజెక్టు ఎంతో 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు అందించాలన్న ఉద్దేశంతో వీళ్ళ పరుగులు పెట్టిస్తూ మరి ఆ పని ప్రారంభించడం జరిగింది. చేస్తున్నారు తొందరగా. అంటే రైతుకి నీరు అందిస్తే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది అన్నట్టు ఒక మంచి సంకల్పంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. అంచేతంటే ఈ విషయంలో మనందరికీ తెలుసు. మన ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి అలాగే మోదీ గారి సహకారంతో ఇక్కడ రాష్ట్రంలో పనిచేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే మన నాయకురాలు మన హోమ్ మినిస్టర్ గారు వంగపూడి అనిత గారు కూడా ఎంతో కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని అన్ని రకాలుగా కూడా ఇవాళ చూసినట్టయితే ఇవాళ మరి ఇక్కడికి వచ్చేటువంటి కార్యక్రమం మౌనంగా అయినప్పుడు కూడా విజయనగరం ఇన్ఛార్జి మినిస్టర్ అన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమంలో ఆవిడ పాల్గొనడం జరుగుతుంది. ఆదేశాల మనకి ఇవాళ ఇక్కడ మంచి కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం సద్వినియోగం తీసుకోవాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా నాకు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.